జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 13వ అనువాదము. వర్ణశ్రమాది కర్మాధికారం మనుష్యలోకంలోనే మాత్రమే, ఇతర లోకాలలో లేదు అన్న నియమం ఎందుకు? లేక వర్ణశ్రమలలో విభాగించబడిన మనుషులు అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నావు. నీ మార్గమే వారెందుకు అనుసరిస్తున్నారు? మరొక మార్గం ఎందుకు అనుసరించరు అంటే విను. వారి వారి గుణాన్ని కర్మను బట్టి 4 వర్ణాలు నేనే సృష్టించాను. ఈ వర్ణ వ్యవస్థకు నేనే కర్తను, అవ్యయమైన అకర్తను కూడా నేనే. తెలుసుకో. గుణాలు అనుసరించి, కర్మలను అనుసరించి 4 వర్ణాలు ఈశ్వరుడైన నా చేతే సృష్టించబడ్డాయి. బ్రాహ్మణుడు అతని ముఖమయ్యేను. సత్వ రజస్తమనస్సులు గుణాలు. అందులో బ్రాహ్ముని కర్మలు సత్వ ప్రధానమైన శమము, దామము, తపము. సత్వమునను మించిన రజోగుణము ప్రధానమైన క్షత్రుని కర్మలు శౌర్యము, తేజము మొదలైనవి. వ్యవసాయం వంటి వైశ్యుని కర్మలయందు తమస్సును మించిన రాజస్సు ప్రధానం. శూద్రుని కర్మ అయిన సేవయందు రాజస్సును మించిన తమస్సు ప్రధానం. ఈ విధంగా గుణాలు కర్మలు అనుసరించి 4 వర్ణాలు వ్యవస్థ నాచే సృష్టించబడింది అని అర్థం. కనుక చతుర్వర్ణ్యము మనుష్య లోకంలోనే, తక్కిన లోకాలలో లేదు అని ప్రత్యేకించి చెప్పడం. మరి మొట్టమొదటి కర్మ అయిన చతుర్వర్ణ్య సృష్టికి నీవే కర్తవు కనుక ఆ కర్మఫలం నిన్నంటుకుంటుంది. కనుక నీవు నిత్యముక్తుడువు కాదు, నిత్యేశ్వరుడువు కాదు అంటే సమాధానం. మాయ వ్యవహారం చేత నేను కర్తనైనప్పటికీ పరమార్థ దృష్టిలో నేను అకర్తను అని తెలుసుకో. కనుకనే నేను అవ్యుడును, అసంసారిని అని తెలుసుకో. జై శ్రీరామ్.